కాకతీయుల ఆధ్యాత్మిక కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 1000 స్తంభాల దేవాలయం మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకోబోతోంది. ప్రత్యేక ఆకర్షణ అయిన 1000 స్తంభాల నాట్య మండపం పునర్నిర్మాణం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కోటి 8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 70 టన్నుల బరువైన భారీ రాతి దూలాలను అమర్చే పనులు జరుగుతున్నాయి. మొత్తంగా జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఎప్పుడైతే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కళ్యాణ మండపం పనులు ఏవైతే 400 స్తంభాలుగా మనం లెక్కలోకి తీసుకుంటామో ఆ స్తంభాల యొక్క పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 1000 స్తంభాల గుడిలో నాట్య మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని పునరుద్ధరించేందుకు 2005లో విప్పదీశారు. 18 నెలల్లో పునర్నిర్మించాలని మంచాలని లక్ష్యంగా పెట్టుకున్న మధ్యలోనే వదిలేశారు. రాళ్లన్నిటికీ నంబర్లు వేసి మరో చోటికి తరలించారు. 2009లో పునర్నిర్మాణ పనులు తిరిగి మొదలైనా 80% పూర్తయ్యాక మళ్లీ ఆగిపోయాయి. ముందస్తు అనుమతి లేకుండా 2 అద్దె క్రేన్లను వినియోగించాలంటూ ఏఎస్ఐ అధికారులు కాంట్రాక్టర్కు బిల్లులు నిలిపివేయడంతో పనులు నిలిచిపోయాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక ఈ పనులు ఊపందుకున్నాయి. ఏఎస్ఐ ప్రస్తుత సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మితా ఎస్ కుమార్, ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం, స్థపతి శివకుమార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వేగంగా పనులు జరిపిస్తున్నారు. స్తంభాలు నిలబెట్టడం జరిగింది. ఇంకో 100 స్తంభాలు అయితే నిలబెట్టి మీద కప్పు అయితే రావాలి. అయితే వాటి గురించి కొన్ని కొత్త బండ అనేది రావాలి కాబట్టి దాన్ని వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి తెప్పించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము. సుమారు ఒక 40 రాళ్ళు కూడా తెప్పించడం జరిగింది. ఆ రాళ్ళని వాళ్ళు పాలిష్ చేసి మళ్ళీ పనులు అనేది ప్రారంభించారు. దాంతోపాటు కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇసుకలో నడిచి వస్తున్నారు కాబట్టి కింద కూడా అంతా కూడా రాయి వేయాలని చెప్పేసి కోనేరు దగ్గర నుంచి కూడా ప్రారంభం చేయడం జరిగింది మొన్న దసరా రోజు. అయితే ఇవన్నీ కూడా ఆ శిలలు పెట్టడానికి ఒక పనే జరిగింది కానీ ఇంకా ప్రధానమైనటువంటి కళ్యాణ మండపంలోకి ఇంకా ఎంటర్ కాలేదు. దానికి ఇంకో నెల పాటు టైం పట్టొచ్చు. ముందుగా అయితే వాళ్ళ శిలలు అయితే అమర్చుకుంటున్నారు. దీని తర్వాత అందులో వెళ్ళే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా నిధులు, ఎందుకంటే వాళ్ళకి ముందరగా పైసలు చూస్తే ఏంటంటే నిధులు ఉన్నాయంటే వాటి ద్వారా వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ప్రజల తరపున, ఎందుకంటే ముందుగా 1000 స్తంభాలు కూడా రాగానే ఫస్ట్ 1000 స్తంభాలు ఏదైనా అడిగేటటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఆ ప్రశ్నని మనం నిర్వహించాలి అంటే గత 2006 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది. కాబట్టి ఇంకా నిధులు వాళ్ళకు సమకూర్చి ఇంకా వేగవంతం చేయాలని భక్తుల తరపు నుంచి ఆశిస్తున్నాం. నా పేరు గంగు మణికంఠ శర్మావధాని. 1000 స్తంభాల దేవాలయంలో వేదపారాయణ చేస్తుంటాం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు ఎప్పుడైతే టూరిజం మినిస్టర్ అయిన వెంటనే ఈరోజు వరంగల్లో ఎక్కడెక్కడైతే శిథిలావస్థలు ఉన్న దేవాలయాలు కావచ్చు, అలాగే ఎక్కడైనా అవసరం ఉన్న చోట ఈరోజు 1000 స్తంభాల గుడి మనం చూసుకున్నట్టయితే మండపం పునరుద్ధరణ నిధుల పనుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి 7 కోట్ల నిధులను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 80% పనులు కూడా పూర్తవుతున్నది. ఈరోజు గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా ఉన్నప్పుడు ఏదైతే 1000 స్తంభాల గుడికి సందర్శించుకు వచ్చిండ్రో ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారము తప్పకుండా ఇక్కడ నేను నిధులు కేటాయిస్తా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ గుడికి నేను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారు టూరిజం మంత్రి గారు అయిన వెంటనే ఈరోజు 7 కోట్ల నిధులు ఇచ్చి మరో అదనంగా 5 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు టూరిజం మంత్రి కాగానే ఈరోజు ఎక్కడైతే దేవాలయాలకు అవసరం ఉన్న చోట దేవాలయ పునరుద్ధరణ కోసం కావచ్చు, ఎక్కడైనా శిథిలావస్థలు ఉన్న వాటికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే ఎక్కడైనా దేవాలయాలకు అవసరం ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర మంత్రి గారు కావచ్చు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటన్నిటికీ బాగు చేయడానికి కూడా కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తారు.